హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీ సాయి లిఖితనామం పూజ ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పూజని గురువారం రోజు స్టార్ట్ చేయాలి. మొదలుపెట్టిన రోజు నుండి వరుసగా 54 రోజులు చేయాలి. ఈ పూజకి సెపరేట్‌గా పీఠం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పూజా మందిరంలోనే చేయొచ్చు. మొదటి రోజు అంటే గురువారం రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని, తలస్నానం చేసి, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని, పూజకి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకొని పూజని మొదలుపెట్టండి. వినాయకుడిని, సాయిబాబాని పువ్వులతో అలంకరించండి. ముందుగా దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకూడదని విఘ్నేశ్వరుడిని ముందుగా పూజించండి. తరువాత సాయిబాబా పూజ చేయండి. సాయిబాబాని షోడశోపచారాలతో పూజించండి. సాయి అష్టోత్తరాలు చదవండి. అష్టోత్తరాలు చదివేటప్పుడు అక్షింతలతో బాబాని పూజించండి. ఈ పూజ కోసం ఒక కొత్త పుస్తకం తెచ్చుకోండి. మీరు ఏ కోరిక కోసం ఈ పూజని చేస్తున్నారో బాబాకి చెప్పుకొని, ఆ పుస్తకంలో శ్రీ సాయి అని 108 సార్లు రాయండి. సాయి సాయి అని జపిస్తూ రాయండి. రాసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. రాయడానికి రెడ్ కలర్ పెన్నుతో కానీ, బ్లూ కలర్ పెన్నుతో కానీ రాయండి. ఇతర రంగుల పెన్నులతో కూడా రాయొచ్చు. కానీ బ్లాక్ కలర్ పెన్నుతో మాత్రం రాయకూడదు. రాయడం అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని బాబాకి సమర్పించి హారతి ఇవ్వండి. పూజ అయిపోయాక ప్రతిరోజు ఈ పుస్తకాన్ని బాబా దగ్గరే ఉంచండి. ఇలానే 54 రోజులు పూజ చేయాలి. ఈ పూజని ఎవరైనా చేయొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా ఈ పూజని చేయొచ్చు. స్త్రీలకు ఆటంకం వచ్చిన రోజులలో ఆపేసి, ఆ తర్వాత రోజు నుండి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈ పూజ మధ్యలో మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళి కూడా చేయొచ్చు. ఈ పూజని ఉదయమైనా, సాయంత్రమైనా మీకెప్పుడైనా వీలు కుదిరినప్పుడు చేయండి. ఈ పూజకి ఉపవాసం అయితే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కరోజు కూడా పూజ చేయటం మానకూడదు. అలాగే ప్రతిరోజు పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏదో ఒక నైవేద్యం బాబాకి సమర్పించండి. ఆఖరి రోజు అంటే 54వ రోజు కూడా ఇలానే పూజ చేసి బాబాకి తాంబూలం సమర్పించండి. కొబ్బరికాయను కొట్టండి. ఏదైనా ఒక నైవేద్యం చేసి బాబాకి సమర్పించండి. అంటే పులిహార, రవ్వ కేసరి ఇట్లా ఏదో ఒక నైవేద్యం చేసి ఆఖరి రోజు బాబాకి సమర్పించండి. ఆ ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ తీసుకోండి. అందరికీ పంచిపెట్టండి. 54 రోజులు పుస్తకం రాయడం అయిపోయిన తర్వాత ఆ పుస్తకాన్ని పారే నదులలో వెయ్యొచ్చు. షిరిడీలో ఇవ్వొచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్న సాయిబాబా ఆలయంలో ఇవ్వొచ్చు. ఈ పూజకి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మీ వీలుని బట్టి మీరు చేయండి. ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.